జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. నూతన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలి. నూతన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలి. నూతన పరుచూరి రాజేంద్ర ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ రావాలంటే చంద్రబాబు పోవాలి, జగన్మోహన్ రెడ్డిగా నేను వస్తేనే జాబులు వస్తాయని చెప్పేసి ప్రచారం చేయడంతో పాటు అన్ని జిల్లాలు తిరిగి కూడా నిరుద్యోగ యువతను మేల్కొల్పి సదస్సులు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా 2,30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, నేను రాగానే భర్తీ చేస్తాను, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని హామీ ఇచ్చారు. కానీ 2 సంవత్సరాల తర్వాత ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో ఆశలు పెట్టుకున్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారమే 2,35,794 పోస్టులు ఖాళీ ఉంటే కేవలం 10,143 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీస్ మీట్లో ముఖ్యమంత్రి సమక్షంలోనే 65,000 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నాయి, రానున్న సంవత్సర కాలంలో 6,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి ప్రకటించి కేవలం 450 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా 45 సంవత్సరాల నుండి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సానుభూతి పరులని మన కార్యాలయాల్లో సమీక్ష చేసి ఇప్పుడు మహిళా సంరక్షణ అధికారిగా పెట్టి జీవో విడుదల చేసి వాళ్ళకు కూడా ప్రభుత్వంలో పోలీస్ శాఖలో మేము నెట్ చేస్తాము, వాళ్ళకు కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పడం చాలా దారుణం. ఇప్పటికే కోచింగ్ సెంటర్లలో అకాడమీల్లో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఎన్నడూ చరిత్రలో లేనది.